ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 21 ఎపిసోడ్. శ్రీవల్లి మాయలో పడి సాడిస్టుగా మారిన రామరాజు. నిన్ను అడిగిద్దేంటే హే బోడి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్కి కథానాయకుడు అంటే రామరాజు. అయితే పెద్దోడు పెళ్లి వరకు ఈ సీరియల్ ఇతని హీరోని. కానీ ఇప్పుడైతే పెద్దోడు పెళ్ళై శ్రీవల్లి కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. హీరోగా ఉన్న రామరాజు కాస్త జీరోగా మారాడు. జీరో అయినా పర్లేదు కానీ పరమ సాడిస్ట్ క్యారెక్టర్గా మారిపోయింది ఇతని పాత్ర. ఇలాంటి తండ్రి కొంపలో ఉంటే పిల్లలు కాపురాలు కూలిపోయినట్లే అన్నట్టుగా మారింది రామరాజు క్యారెక్టర్. రామరాజు రైస్ మిల్లో లెగ్ పెట్టేసిన పెద్ద కోడలు పెత్తనం చేయడం మొదలుపెట్టింది. మా అమ్మ 25 బస్తాలు అమ్ముతుంటే కోడలు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి 50 బస్తాలు అమ్మేసి మామ ముందు మంచి మార్కులు పెట్టేసింది. ఇక కొంపలో కుప్పటి పెట్టే ప్రయత్నంలో భాగంగా రామరాజుకి కడుపు నిండా అన్నం పెట్టి మరీ చిచ్చు వెలిగించడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. పెద్ద కోడలు పర్ఫార్మెన్స్కి పడిపోయిన రామరాజు ఇంటిని చక్కబెట్టే కోడలు వచ్చిందని సంతోషించాను, కానీ వ్యాపారాన్ని చక్కబెట్టే కోడలు వచ్చిందని ఇంకా సంతోషంగా ఉంది అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి, మావయ్య గారండి, మీరు నన్ను చాలా నమ్ముతున్నారు కదండి, కానీ ఈ నమ్మకం గురించి మీతో విషయం మాట్లాడాలండి అని మెల్లగా చిచ్చు వెలిగించడం స్టార్ట్ చేస్తుంది. చెప్పమ్మా ఏమైంది అని రామరాజు అడుగుతాడు. అదే మామయ్య గారు, ప్రేమ ఇంట్లో ట్యూషన్ మొదలుపెట్టింది అంటుంది. ఆ మాట చెప్పగానే హిట్లర్ రామరాజు, ఏంటి ట్యూషన్ చెప్తుందా, ఎంత ఘోరం, ఎంత నేరం, దానికి ఉరి శిక్ష వేసేయాలి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఇక శ్రీవల్లి, రామరాజు గారి కోడలు వీధిలో ట్యూషన్ చెప్తే నలుగురు ఏమనుకుంటారు మామయ్య గారు, రామరాజు గారి డబ్బుల కోసం కోడలతో ట్యూషన్ చెప్పిస్తున్నారని అనుకుంటారు కదా, అందుకే మీకు మాట చెప్తున్నానండి అని చిచ్చు పెట్టేస్తుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, అవునా, నాకు తెలియకుండా ఇంట్లో ఇంత జరుగుతుందా, మీ అత్తయ్య కూడా నాకు చెప్పలేదమ్మా, తనకి తెలియదంటావా అని అడుగుతాడు. లేదు మామయ్య గారండి, అత్తయ్య గారికి తెలుసు, మీకు చెప్పలేదండి మామయ్య గారండి అంటూ చిచ్చు వెలిగించేస్తుంది శ్రీవల్లి. ఆ మాట వినగానే మన పెద్దపురం జమీందారు రామరాజు కోపంతో ఊగిపోతాడు. ఏవో కుంపలు అంటుకుపోతున్నట్లుగా ఇక శ్రీవల్లి అయితే ఎక్కిస్తూనే ఉంటుంది. ప్రేమ అలా చేయడం నాకు నచ్చలేదు మామయ్య గారు, మన ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం ఇది, పైగా మీకు ఒక మాట కూడా చెప్పకుండా చేసేస్తుంది, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదండి, అయినా నా గురించి మీకు తెలుసు కదండి, ఇక నేను వెళ్ళొస్తానే అని వచ్చిన పని అయిపోవడంతో తిరిగి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అయితే శ్రీవల్లి రామరాజుతో చెప్తున్న చాడీలను చాటుగా వినిస్తాడు తిరుపతి. ఇక ఇంటి దగ్గర ప్రేమ వేదవతి దగ్గరకు వచ్చి, అత్తయ్య మావయ్య రాగానే ట్యూషన్ గురించి చెప్తాను, నువ్వు ఎలాగైనా మావయ్యను ఒప్పించాలి అని అంటుంది. దాంతో వేదవతి, నా ముద్దుల మీనకోడలు ఇంత ముద్దుగా అడుగుతుంటే మీ మావయ్యను ఒప్పించకుండా ఎలా ఉంటాను అని అంటుంది. వాళ్ళపై ఒక కన్నేసిన శ్రీవల్లి గుడ్ల గుబ్బలా చూస్తూ ఉంటుంది. ఎంతైనా సొంత మీనకోడలు కదా, అందుకే అంత ప్రేమ కారిపోతుంది, కానీ నాకు మాత్రం మండిపోతుంది అంటే తెగ కుళ్ళుకుంటుంది శ్రీవల్లి. మీ మావయ్యతో పోట్లాడైనా సరే నువ్వు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నట్టే చేస్తాను అని ప్రేమని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది వేదవతి. అది చూసిన శ్రీవల్లి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మీరు ఇలా సంతోషపడండి, ఆ ట్యూషన్ గురించి ఆల్రెడీ నేను మామయ్య గారి దగ్గర మంట పెట్టేశాను, మామయ్య రాగానే నటిలో రణరంగమే మరి అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో హిట్లర్ రామరాజు రాని వస్తాడు. ఇవ్వండి మంచినీళ్ళు తీసుకొని రానా, వేదవతి అడిగేలోపే మామయ్య గారండి మంచినీళ్ళు తీసుకోండి అంటూ నీళ్ళు అందిస్తూ రామరాజులో చేతిలో డబ్బుల బ్యాగ్ని అందుకుంటుంది శ్రీవల్లి. దాంతో వేదవతికి మండుతుంది. చూడువల్లి, వాటిని నేను బీరువాల పెడతాను, ఇలా ఇవ్వు అని అంటుంది. పర్లేదు అత్తయ్య గారండి, నేను ఇంటి పెద్ద కోడల్ని కదా, మీ తర్వాత ఈ ఇంటి విషయాలన్నీ నేనే చూసుకోవాలి కదా, ఇదంతా నా బాధ్యత కదా అని అంటుంది శ్రీవల్లి. దాంతో వేదవతి, ఆ టైం వచ్చినప్పుడు చూడొచ్చులే కానీ ముందు ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు అని అంటుంది. ఇంతలో మన హిట్లర్ గాడు రామరాజు కల్పించుకొని, పర్లేదులే బుజ్జమ్మ, పెద్ద కోడల్ని పెట్టనివ్వు అంటాడు. దాంతో శ్రీవల్లి సంబరపడిపోతూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. దెబ్బకి వేదవతి మొహం మాడిపోతుంది. ఇక ప్రేమ తన ట్యూషన్ గురించి చెప్పడానికి రామరాజు దగ్గరికి వచ్చి, మీకు విషయం చెప్పాలి మామయ్య గారండి అని అంటుంది. ఒక నిమిషం ఆగమ్మ అంటూ వేదవతి వైపు చూస్తూ, ఏంటి బుజ్జమ్మ ఇది, నాకు చెప్పకుండా ఇంట్లో నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నావా అని అంటాడు. శ్రీరామ నేను చేశానండి అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా, అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ట్యూషన్ గురించా అంటూ మొహం డాష్లో పెడతాడు రామరాజు. మన ఇంట్లో ఈ అమ్మాయి ట్యూషన్ చెప్తుందంట, నిజమేనా అని అడుగుతాడు రామరాజు. దాంతో ప్రేమ, అది కాదు మామయ్య, అసలు జరిగింది ఏంటంటే అంటూ ఏదో చెప్పబోతుంటే, నువ్వు ఆగమ్మా, నువ్వేం మాట్లాడకు అని నోరు ముయించేస్తాడు.
అడుగుతుంది నిన్నే బుజ్జమ్మ, నిజం చెప్పు అని అంటాడు. అవునండి, ప్రేమ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీగానే ఉంటుంది కదా, అందుకే ట్యూషన్ చెప్తానని అడిగింది. అయినా అది మంచి విషయమే కదా అని సరేనని అన్నాను అని అంటుంది వేదవతి. ఆ మాటతో రామరాజు, ఓ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ మీరే మాట్లాడుకొని మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక నేనెందుకు? రేపటి నుంచి నేను రైస్ మిల్లులోనే ఉండిపోతాను, ఇక అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకో అని పురుషాహంకారం చూపిస్తాడు రామరాజు. దాంతో వీరవతి అలా కోపం తెచ్చుకోకండి, నేను చెప్పింది వినండి స్వామి, మీరు వచ్చింది ఇప్పుడే కదా, మీకు చెప్పాలని ఎదురు చూస్తున్నాం, కానీ మీరు ఇంతలోనే తెలుసుకున్నారని అంటుంది. ఏంటి వచ్చాక చెప్పేది, ముందే చెప్పాలి కదా, నా అనుమతి అవసరం లేదా అంటూ నోటికొచ్చినట్టు పేలుతాడు రామరాజు. దాంతో వీరవతి, అయ్యో అలా కాదండి, పిల్లలు వచ్చేసారు, మొదటి రోజే తిరిగి పంపిస్తే బాగోదని ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసింది. అంతే తప్ప మీకు చెప్పకూడదని కాదండి, అర్థం చేసుకోండి అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు, ఏంటి అర్థం చేసుకునేది, ఈ విషయం గురించి మీరు నిన్ననే మాట్లాడుకుని ఉంటారు కదా, కానీ నాతో ఒక్క మాట చెప్పడానికి నీకు కానీ మీ అమ్మాయికి కానీ 2 నిమిషాల టైం దొరకలేదా అని రెచ్చిపోతాడు మన ఆవేశం స్టార్ రామరాజు. ఇంతలో ధీరజ్ ముందుకొచ్చి, ప్రేమ నాకు చెప్పింది నాన్న, నాకు చెప్పిన తర్వాత తను ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసింది అని అంటాడు. ఆ మాటతో హిట్లర్ గాడు మరింత రెచ్చిపోతాడు. అంటే నీకు పెళ్లి కాగానే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చేసిందన్నమాట. మరి ఇంట్లో నా స్థానం ఏంటి, నీ ఎవరిని చెప్పరా చెప్పు, అంత సొంత పెత్తనాలు తీసుకున్నప్పుడు నేనెందుకు ఇంట్లో అని తెగ రెచ్చిపోతాడు రామరాజు. దీంతో చందు, నాన్న అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి, బాబాయ్ దేవుళ్ళంటి మామయ్యకి ఎదురు చెప్తారంటే అడగనివ్వండి, ఆయన అడిగిన దాంట్లో తప్పేం ఉంది అని అంటుంది. నువ్వు ఆగో, నీకేం తెలియదు అని చందు అనేసరికి, మీరు ఆగండి బావగారు, నీ సమాధానం చెప్తా అని అంటుంది. చూడండి మామయ్య, మీకు చెప్పకుండా ట్యూషన్ స్టార్ట్ చేయడం తప్పే, ఇది కావాలని చేసింది కాదు, పిల్లలు వస్తారో రారో అని అనుకున్నా, మీ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సడన్గా పిల్లలు వచ్చేసారు అంటూ గట్టిగానే సమాధానమిస్తుంది ప్రేమ. అయితే సాడిస్ట్లా మారిన రామరాజు మాత్రం ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని తెగేసి చెప్తున్నాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.